హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. ఈరోజు తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయబోయే సన్న బియ్యానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పేదవాళ్ళ కోసం. ఇది ఉగాది నుంచి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏప్రిల్ 1 నుంచి ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు రేషన్ షాపుల ద్వారా. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చూపిస్తానండి. ఉగాదికి పేదలకు సన్నబియ్యం లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ. పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం ఇవ్వనున్నారు. రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని పేదలు భోజనానికి ఉపయోగించడం లేదు. వీటిని కొందరు కిలోకి 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. పేదలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని ఇస్తేనే ఈ అక్రమాలకు అరికట్టొచ్చన్న అభిప్రాయానికి వచ్చిన సర్కారు ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. గోదాముల్లో సిద్ధంగా ఉన్న 8 లక్షల టన్నుల బియ్యం. వానాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం కింటా ధాన్యానికి 500 బోనస్ ఇస్తోంది. ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లుల్లో మరాడించగా 8 లక్షల టన్నుల సన్నబియ్యం వచ్చినట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాల సమాచారం. ఇవి జిల్లాల్లోని గోదాముల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, తర్వాత రేషన్ దుకాణాలకు బియ్యం చేరనున్నాయి. మిల్లుల్లో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్నబియ్యం మరో 4 నెలలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,19,268 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,72,77,859 మంది ఉన్నారు. అంటే ఒకటే రేషన్ కార్డులో కొంతమంది ఉంటారు కదండి, ఫ్యామిలీ మెంబర్స్, ఆ లెక్క అన్నమాట. సో ఇదండి ఈరోజు మనకి ఈ సన్న బియ్యం మీద వచ్చిన అప్డేట్. తెలంగాణలో వచ్చే నెల అంటే ఏప్రిల్ 1 నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా ఈ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ సన్న బియ్యం పథకాన్ని రేపు ఈ ఉగాది పండుగ రోజున లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారంటండి. ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ బియ్యం పంపిణీ చేస్తారు రేషన్ దుకాణాల ద్వారా. ఇది చాలా చాలా మంచి గుడ్ న్యూస్ ఏనండి. ఇంతకుముందు రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. అవి తినలేక కడుపులో నొప్పి రావడం, వాళ్ళకి ఆ బియ్యం వల్ల చాలా ఇబ్బందులు రావడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే అవి 10 రూపాయల చొప్పున రేషన్ దుకాణాలకే అమ్మేస్తున్నారు. ఇది దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ రాశారు కదండి. ఇప్పుడు ఆ సన్న బియ్యం అనేది ఇస్తే రేషన్ దుకాణాల ద్వారా ఈ రేషన్ కార్డుల మీద ఇంక ఎవరు కూడా రేషన్ బియ్యాన్ని నమ్ముకునే అవసరం ఉండదండి. అందరూ తింటారు కంపల్సరీగా ఈ సన్న బియ్యాన్ని. నిత్యావసరాల్లో ముఖ్యమైన పెద్ద ఖర్చు ఏంటంటే ఈ బియ్యమేనండి. ఈ బియ్యమే కనుక రేషన్ దుకాణాల ద్వారా ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఈ బియ్యాన్ని తీసుకుంటారు, హర్షం వ్యక్తం చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన లక్కీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆల్ అని పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీ ముందుకే వస్తుందండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.